నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు మహాశక్తివంతమైన పంచమి తిథి అండి. అంటే వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజు. మనం అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎలా అయితే వరాహి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, అలాగే ఈ పంచమి తిథి రోజున ఎవరైతే కనుక వాళ్ళ శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న పరిహారం అండి ఈరోజు రాత్రిలోపు మీరు చేయండి. నిజంగా మంచి రిజల్ట్ అండి. అంటే మన శత్రువులు ఎంత బాధ పెట్టారో మనల్ని, వాళ్ళు తర్వాత ఈ పరిహారం చేయడం వల్ల మన నుంచి భయపడి పారిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అంత పవర్ఫుల్ అయిన రెమెడీ అండి ఇది. ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే శుక్రవారం నాడు 6వ తారీఖు మనకి పంచమి తిథి అండి. మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి పంచమి తిథి అంటే ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలుసు. అంటే సప్తమాతృకులలో అమ్మవారు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పంచమి అంటే 5 అనే స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారికి 5వ స్థానం అంటే పంచమి తిథి రోజున విశేషంగా పూజలు పరిహారాలు చేస్తారు. ఆ రోజు మనం ఎలా మొక్కుకొని అమ్మవారికి పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. చాలామంది అండి అక్క మేము అమ్మవారిని నమ్ముకొని నిజంగా ఒక దీపారాధన చేసినా చేయకపోయినా అమ్మవారి ఫోటో కూడా మాకు లేదక్క, నిజంగా నిజంగా ఈ కలికాలంలో మాకున్న కష్టాలను తీర్చడానికి మా కళ్ళ ముందు కనిపించే కలియుగ దైవం అక్క అని చెప్పి ఎంతోమంది అమ్మవారిని పూజిస్తున్నారండి మన ఛానల్లో మనం అమ్మవారిని తెలియజేసిన తర్వాత నుంచి కూడా. అలాగే ఈరోజు అండి మనం రాత్రిలోపు మీరు 12 గంటల లోపు అంటే ఈరోజు ఉదయం నుంచే మనకి పంచమి తేదీ స్టార్ట్ అయిందండి. రేపు ఉదయం వరకు ఉంటుంది. అందువల్ల ఈరోజు రాత్రి పూటే చేసుకోండి. చాలామందికి అండి అక్క మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మేము ఏమీ చేయకపోయినా సరే మా మీద పడి ఏడవటం, మాతో ఏదో ఒక గొడవ పెట్టుకోవడం అలా చేస్తూ ఉన్నారక్క. అలాంటి శత్రువులు అంటే శత్రువులు తెలిసిన శత్రువులు మాత్రమే కాదండి, మనకి తెలియని శత్రువులు కూడా చాలామంది ఉంటారు. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వాళ్ళ బారి నుంచి మీరు బయటపడాలి అని అంటే కనుక ఈరోజు రాత్రిలోపు అంటే ఈ పంచమి తిథికి అమ్మవారిని తలుచుకొని ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారు కూడా శత్రువులని సంహరించడానికి అమ్మవారు ఉద్భవించారండి నిజంగా. అందువల్ల వాళ్ళ భక్తులకి ఎవరికైతే కనుక శత్రువులు ఉన్నారో వాళ్ళని కూడా పటాపంచలు చేయగలిగే శక్తి అమ్మవారికి ఉంది. మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న పరిహారాలు అమ్మవారిని నమ్ముకొని మనం కనుక మన న్యాయబద్ధంగా మన మీద ఏ తప్పు లేకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న శత్రువులు చాలామంది ఉంటారండి. మనం ఏదో ఎప్పుడో తెలుసో తెలియక చేసిన ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని అది ఒక పగగా మార్చేసుకొని మనల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి మనకి ఒక డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రశాంతంగా మన పనులు మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చాలండి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ ఒక్కరోజు చేస్తే చాలు, మీరు మళ్ళీ వచ్చే పంచమికి అసలు శత్రువులు అనే వాళ్ళే ఉండరండి మీకు. అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఈరోజు ఆ శక్తివంతమైన వస్తువు ఏంటి అని అంటే మిరియాలండి. మిరియాలు ఎంత ఘాటైన మిరియాలు అనేది మీ అందరికీ తెలుసు. మిరియాలంటేనే చాలా వరకు కూడా అయ్యో కారంగా ఉంటాయి మాకొద్దు అని పిల్లలు ఏంట్లోనే వేసినా కూడా తీసి పెట్టేస్తూ ఉంటారు. అలాంటి శత్రువులు కూడా చాలా వరకు కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఈ మిరియాలతో చేసే పరిహారమే చక్కగా ఉపయోగపడుతుందండి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈరోజు రాత్రిలోపు ఒక 5 మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్. మీ అందరిళ్లలో మిరియాలు అనేవి అందరికీ లభ్యంగానే ఉంటాయి కాబట్టి ఒక 5 మిరియాలని మీరు మీ కుడి చేతిలో పెట్టుకొని మీకు తెలిసిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పండి. తెలియని శత్రువులు కూడా ఎవరైనా ఉన్నా కూడా అమ్మ నాకు తెలియని శత్రువులు నాకు ఏదైనా సరే చెడు చేయాలనుకుంటున్నా మీ పిల్లలకు కానీ మీ అయిన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు బాగోకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా దూరం చేయమని ఈరోజు అమ్మవారిని తలుచుకుంటూ ఆ 5 మిరియాలని కూడా మీ అరచేతిలో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఆ శత్రువులందరినీ కూడా మీ పాదాల దగ్గర అప్పగిస్తున్నానమ్మా, మీరే వాళ్ళని దూరం చేయాలి, మీరు ఏ శిక్ష వేస్తారో మీ పాదాలకి అప్పచెప్పేస్తున్నాము అని చెప్పేసి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకొని 5 మిరియాలని ఏం చేస్తారు అని అంటే మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. వైట్ కలర్ పేపర్ తీసుకొని ఆ వైట్ కలర్ పేపర్లో ఈ 5 మిరియాలని కూడా వేసేసి పొట్లం కట్టేసి ఈరోజు రాత్రంతా కూడా మీరు పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు ఆ పిల్లోకి కింద మీరు ఏదైతే కనుక దిండుగా మీరు యూస్ చేస్తున్నారో మీ తల కింద పెట్టుకొని పడుకోవాలండి. కొంతమంది అక్క మేము పిల్లో యూస్ చేయము అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మీరు తల కింద ఒక బెడ్షీట్ లాంటిది ఏదైనా వేసుకున్నా కూడా దాని కింద అయినా సరే పెట్టి పడుకోవచ్చు. ఇలా ఒక 5 రోజుల పాటు మీ తల కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 6వ రోజు ఏం చేస్తారనంటే
5 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు పంచమి తిథి అండి, 6వ తారీఖు నుంచి లెక్కేసుకోండి. ఒక 5 డేస్ అంటే 5 డేస్ కంప్లీట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత 6th డే మీరు తీసేసి ఆ మిరియాలని బాగా పొడి చేసేసేయండి. ఎందువల్లనంటే మీ శత్రువులు కూడా అలా పొడి అయిపోవాలన్నమాట. ఎవ్వరు కూడా కంటికి కనిపించకూడదు. మళ్ళీ కూడా వీళ్ళతో గొడవ పెట్టుకుంటే మనకే ఇబ్బంది అని అన్నట్టుగా మనల్ని చూసి పారిపోయేలాగా అమ్మవారు చేస్తారనమాట. అందువల్ల ఆ మిరియాలని 5 మిరియాలని కూడా అదే పేపర్లో పొడి చేసేసి ఆ పేపర్తో పాటు మీరు ఏదైనా సరే ఒక చిన్న కర్పూరంగానే ఏమైనా వేసుకొని కాల్చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా అసలు శత్రువులు అనేవాళ్ళు కంటికి కనిపించరండి. అంత పవర్ఫుల్ అయిన పరిహారం అండి ఈరోజు మీరు చేసే ఈ పరిహారం అనేది. అందువల్ల అలాంటి ఒక 5 మిరియాలతో ఈ పరిహారం చేసి చూడండి. మీరే చెప్తారు, అక్క ఈ మిరియాల పరిహారం మాకు బాగా పనిచేసింది అని. మీరు మళ్ళీ కూడా అంటే మనకి నెలకి 2 సార్లు వస్తుంది కదా ఈ పంచమి తిథి అనేది. మీరు ఈ పంచమి తిథికి చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ పంచమి తిథికి మీకు ఒకళ్ళో ఇద్దరు ఏదైనా బ్యాలెన్స్ ఉన్నారు, ఇంకా కూడా టార్చర్గా అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళు 2 పంచమి తిథులు చేస్తే చాలండి. మీకు ఇలాంటి ఒక ఇబ్బందులు అంటే శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు అనేవి అస్సలు పూర్తిగా మాయమైపోవాలి అని అంటే కనుక మీకు ఫస్ట్ చేసే ఈ పంచమి తిథి రోజే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఇంకా కావాలి అని అనుకుంటే వచ్చే పంచమి తిథి కూడా ఇదే పరిహారాన్ని చేయండి. మిరియాలు అంటే అంత ఘాటుగా పనిచేస్తాయి అనమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే.